అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం ఖత్ నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సెక్రటేరియట్ల చేస్తుండ్రు వాస్తు మార్పులు, రుజువులతోని బయట పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళొచ్చినాయి ఆనాటి రోజులు, రోడ్ల మీదకి వచ్చిండ్రు ప్రజలు రైతులు. రాష్ట్రంలో పెరిగిండ్రు ఫేక్ ఆఫీసర్లు, వీళ్ళెనక ఉన్నోళ్ళు ఎవరు సార్లు? మందు తాగితే కట్టాలన్నట 1,00,000 జుర్మానా, ఈ అక్కలకి ఇయ్యాలే ఏదన్నా నజరానా. కేంద్రం వాళ్ళు కొడుతున్నారు రాష్ట్రాల జేబు, మన మీదనే చూపిస్తుండ్రు రుబాబు. అనగనగా ఒక ఊరు, అక్కడికి ఓ దొంగోడు వచ్చిండు. రాత్రి అన్ని ఇళ్లల్లో దుంకి పైసలు నగలు మూట కట్టుకున్నాడు. ఊరు లాస్ట్కి వచ్చిండు. అక్కడ కళ్ళు దుకాణం కనపడ్డది. అబ్బర బిడ్డ అనుకున్నాడా, 4 సీసాల కళ్ళు ఖాళీ చేసిండు. మంచిగా రిమ్మెక్కింది, కన్ను అంటుకున్నది. ఇంతలనే తెల్లారింది. ఇంట్లో సొమ్ములు పోయినోళ్ళు రోడ్ల మీదకి వచ్చి దొంగోని కోసం ఎత్తుకుని మొదలుపెట్టిండ్రు. లాస్ట్కు కళ్ళు దుకాణం కాడికి వచ్చే వరకు దొంగోడు సొమ్ముల మూట పక్కకు పెట్టుకొని మంచిగా నిద్రపోతున్నాడు. దొరకబట్టి ఈ పంత సాపు చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. మరి ఈ కథ ఎందుకు చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీల కథ కూడా ఇట్లనే ఉన్నదుల్లా. కథల దొంగోడు దొంగతనం చేసి దొరికిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసి దొరికిపోతున్నారట. వాళ్ళ తప్పులను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారట. నిన్న సెక్రటేరియట్ కాడ చిన్నగా పెచ్చులు ఊసిపోయి కింద పడ్డాయి. ఇక చూడుండ్రి, ఒక్కొక్కరు పందెం పోతుల లెక్కనే రంకలేసిండ్రు. ఉసుకెల సిమెంట్ కలపలే, సిమెంటుల నీళ్లు కలపలే, పైసలన్నీ పోయిన సర్కారోళ్లే తిన్నరని మనిషో దిక్కు మొదలు పెట్టిండ్రు. కానీ మీదికెళ్ళి ఊసి పడ్డదేంటిది, అట్లెందుకు పడ్డదని ఎతుకులాడే వరకు అసలు ముచ్చట బయటికి వచ్చింది. కోట్ల రూపాయలు పోయినా మంచిదే, వాస్తు చక్కగా కావాలని సెక్రటేరియట్ కు పెద్ద గేటు పీకే ఇచ్చిండు, ఇంకో కాడ పెట్టించిండు. ఇన్నొద్దులు మనకు ఇదొక్కటే కనిపించింది, కానీ సెక్రటేరియట్ లోపల కూడా ఇదే వాస్తు కథ నడుస్తున్నదట. బయట వాస్తు సెట్ అయింది గాని లోపల సెట్ కాలేదని ఎవరో చెప్పిండట. అందుకే సారు కూసునే 6వ అంతస్తుల మొత్తం మార్చేస్తున్నారనే ముచ్చట బయటపడ్డది. అంటే వాస్తు పేరుతోని బయట కోట్ల రూపాయలు మట్టిలో పోసింది జాలక ఇప్పుడు లోపల కూడా చేస్తున్నారన్నట్టు. గంత బందోబస్తు గోడలు కట్టిరి, అట్టిగా పలుగుతాయా, మెషిన్లు పెట్టి తవ్వుతున్నారట. దాంతోని లప్ప ముక్క ఊసిపోయి కింద పడ్డది. అది కారు పాటోళ్ళ తప్పేనని కయ్యానికి దిగి గాయి చేస్తే అసలు ముచ్చట బయటికి వచ్చే వరకు కాలిరిగినంత పని అయింది. కారు పాటోళ్ళ మీద బద్నాం చేద్దామని చూస్తే వాస్తు పేరుతోని కోట్ల రూపాయలు పాడు చేస్తున్నామని వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పుకున్నట్టయిపోయింది. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఎవరినో బద్నాం చేద్దామని పోయి వాళ్ళే బద్నాం అయ్యి బర్బాదై వస్తున్నారు. రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి ఆనాటి రోజులు తీసుకొస్తాడు. మీరు మా చేయి గుర్తుకే ఓటేండ్రి, మమ్ములనే గెలిపిండ్రి. కారు పార్టీలు రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు, మేము అద్భుతం చేస్తామని చెప్పుకున్నారు. మరి 3 రంగుల జెండా బట్టి ఏం చేసిండ్రు, ఏం తీసుకొచ్చిండ్రు, రాష్ట్రాన్ని ఎంత చక్కదనం చేసిండ్రో చూడుండ్రి. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ పాలన. ఇది మేమంటలేముల్లో, పబ్లిక్ అంటున్నారు. అక్కడిక్కడ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ సారు నియోజకవర్గం కొడంగలోళ్ళు కూడా అంటున్నారు. టేకుల్ కోడ్ ఊర్లే నల్ల నీళ్ళు వస్తలేవట. పోయిన సర్కారోళ్ళు మిషన్ భగీరథ అని నల్లాలేసి నీళ్ళిచ్చిండ్రు. ఇప్పుడేమో శివరాత్రి ఎల్లక ముందే, ఎండాకాలం మొదలుగాక ముందే నల్లాల నీళ్ళొచ్చుడు బంద్ అయిందని మనిషికో బిందె పట్టుకొని ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేసిండ్రు. ఇక సూర్యాపేట జిల్లాల నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. ఎస్ఆర్ఎస్పి కాల్వల నీలియమని చిన్నగారకుంట తాండ, పెద్దగారకుంట తాండ రైతులు ఇగో ఇట్లా మోకాళ్ళ మీద నడిచిండ్రు. ఇక చూడుండ్రి, పొలం ఎట్లా నెర్రలిచ్చిందో, ఎంత బాధ అనిపించాలి రైతన్నకు. 2 రోజుల నీలియకుంటే హైదరాబాద్ కు వచ్చి గాంధీ భవన్ ముంగట కూసుంటామన్నారు. ఇక్కడితోని అయిపోలే గోసలు. యాదాద్రి జిల్లా వేములకొండల యూరియా కోసం రైతన్నలు ఆదిగోస పడుతున్నారు. గంటల కొద్దీ లైన్లలో ఉన్నా కూడా దొరుకుతలేవట. మొన్న కరీంనగర్ జిల్లాల ఇగో ఇట్లా చెప్పుల లైన్లు పెట్టిండ్రు.
జనగామ జిల్లా ఏడునూతుల కాడ ఒక రైతు లోన్ కట్టలేదని ఇంటికొచ్చి గేటు వీక్కపోయిండ్రు బ్యాంక్ ఆఫీసర్లు. సర్కారోళ్ళేమో అందరికి లోన్లు మాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు, బ్యాంకోలేమో ఇట్లా చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇనేటోళ్లకు చెవులు నొచ్చేటట్టున్నాయి గాని గోసలు మాత్రం ఒడిసేటట్టు లేవు. గందుకే 10 ఏండ్ల కిందట ఎట్లుండెనో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నదని పబ్లిక్ యాది చేసుకుంటున్నారు. ఓట్ల ముంగట ఆనాటి రోజులు తెస్తానని రేవంత్ సార్ చెప్తే ఏందో అనుకున్నాం. ఇట్లా మళ్ళా ఆనాటి కష్టాలు పట్టుకొస్తాడని అనుకోలేదని ఏసుడొక్కటే తక్కువ ఉన్నది పోన్రి. బడికి ఎవరు పోతారు? పిల్లలు పోతారు, చదువు చెప్పే టీచర్లు పోతారు. ఆఫీసులకు ఎవరు పోతారు? అందులో పని చేసేటోళ్ళు పోతారు. ఇక దొంగలు తప్పు చేసిన వాళ్ళు జైళ్ళకు పోతారు. కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుస్తలేదు. ఒకలో ఇద్దరు అనుకుంటే ఏందో అనుకోవచ్చు, మునుము పట్టినట్టే ఒకలనుక ఒకరు వస్తున్నారంటే జరంతా డౌట్ పడాల్సి వస్తున్నది. అత్తగారింటికి అల్లుడొచ్చిపోయినట్టే సెక్రటేరియట్ కు ఫేక్ గాళ్ళు వస్తున్నారట. అల్లుడన్నా జరంతా మొహమాట పడతాడు గాని ఈ ఫేక్ గాళ్లకు అది కూడా లేదట. వనకకుంటా జనకకుంటా చక్కగా లోపలికి పోతున్నారట. చిన్న ఆఫీసర్ అని చెప్పుకుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో. నిన్న ఒక ఆయనే IAS ఆఫీసర్ అని చెప్పుకున్నాడట. కొలువులు ఇస్తానని ఇద్దరికి కాగితాలు కూడా ఇచ్చిండట. వాళ్ళు కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ కు వచ్చే వరకు అసలు ముచ్చట బయటపడ్డది. మొన్న ఒక ఆయన MRO అని చెప్పి దొంగ కరటు పెట్టుకొని ఆఫీసులకు వచ్చిండు. దానికి మోదాలు ఇంకొక ఆయన రెవెన్యూ శాఖలో కొలువు చేస్తున్నానని దొంగ కరటు పట్టుకొని వచ్చిండు. ఆయనది ఖమ్మం జిల్లానట. మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి సారుగిన కొలువు ఇప్పించిండేమోనని అందరు అనుకున్నారు. కానీ ఈ ఫేకుడు గాళ్ళ కథేందో సమజైతలేదుల్లా. ఎన్నడూ లేనట్టు ఇప్పుడే ఎందుకింత ఘనం వస్తున్నారు? ఏడాదిలో ఏం తక్కువ 10-20 మంది దొరికిండ్రు. దొరకని దొంగలు ఇంకెంత మంది ఉన్నారో. ఇంత భయం లేకుండా వచ్చిపోతున్నారంటే వెనకాల ఎవరో పెద్దోళ్లే ఉన్నట్టున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ రేవంత్ సారు మంత్రులు రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం కష్టపడతా అంటే వీళ్ళేమో వాళ్ళు లేని టైం చూసి సెక్రటేరియట్లకు వస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి ఏమేం చదువుకోబోతున్నారో, ఎంత సంపాదిస్తున్నారో, ఎవరికెంత ఇస్తున్నారో కూడా బయట పెడితే మంచిగుంటదని పబ్లిక్ అడుగుతున్నారు. వారేవ్వా, ఈ అక్కలను చూస్తే నాకైతే మస్తు సంబరం అనిపిస్తున్నది. వీళ్ళకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే. ఆడోళ్ళ పవర్ అంటే ఇట్లుంటదని చూపెట్టిండ్రు. సర్కారోళ్ళు మాటలు చెప్తారు కానీ చెయ్యరు. అందుకే ఈ అక్కలే కొంగు నడుము గట్టి పోరాటం మొదలు పెట్టిండ్రు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు మీరు కూడా చూడండి. వీళ్ళు పాట పాడుతున్నది దేని మీదనో కాదుల్లో, మందు మీద. మందు తాగితే ఎన్ని తిప్పలుంటాయో పాటతోని చెప్తున్నారు. వీళ్ళది నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు అనే ఊరు. ఊర్లే బీరు బరాండి తాగి చాలా మంది పానాలు పోయినాయట. తాగుడుకు అలవాటై పానాలు పోతే పొలగాన్లు అనాథలైతున్నారు, బతుకులు ఆగమైతున్నాయని వీళ్ళంతా లొల్లి మొదలు పెట్టిండ్రు. ఊర్లే మందు అమ్మొద్దని తాగొద్దని కట్టు పెట్టిండ్రు. మాట వినకుంటే ఎవరన్నా మందు అమ్మినా తాగినా 1,00,000 రూపాయల జుర్మానా వసూలు చేస్తామన్నారు. మస్తుగున్నది కదా హక్కల ఉపాయం. కానీ ఏం చేస్తాం చెప్పుండ్రి. మేం రాగానే బెల్ట్ షాపులు బంద్ పెట్టిస్తామని రేవంత్ సార్ అప్పట్ల ఎన్ని మాటలు చెప్పిండు. ఇప్పుడేమో అవిటి మోకాన్నే చూస్తలేడాయే. మందు ఇంకింత ఎక్కువ అమ్ముండ్రని ఆఫీసర్లకు చెప్తున్నాడట. మీదికెళ్ళి మొన్న రేట్లు కూడా పెంచిండు. అందుకే సర్కారోళ్ళు పట్టించుకునేటట్టు లేరని ఈ అక్కలే జంగు మొదలు పెట్టిండ్రు. మనం ఎవరికన్నా పైసలు బదిలిస్తాం. 4 రోజులు పోయినాక పైసలేమాయే ఎప్పుడు ఇస్తామని అడుగుతాం. మంచోళ్ళైతే ఎమ్మడే ఇస్తారు. జరంత మోడదపోళ్ళైతే ఉల్టా మనలనే మాటలు అంటారు. మన పైసలు మనకిచ్చడానికి కూడా మనసు రాదాళ్లకు. మన సోపచాలనే కాదు, సర్కార్లలో కూడా అసంటోళ్ళు చాలా మందే ఉన్నారు. कर्नाटक, तेलंगाना, ऐसे कुछ राज्य है, तमिलनाडु, जो आदमी ये कहते हैं कि जितना टैक्स हमने भरा उतना हमको वापस मिलना चाहिए। मैं समझता हूँ इससे ज्यादा छोटी सोच
इससे ज्यादा दुर्भाग्यपूर्ण कोई और बात नहीं। ఈ సారు పేరు పీయూష్ గోయల్, కేంద్రంలో మంత్రి. ఆయన ఏమన్నాడో సమజైందా? నేను చెప్తా ఇనుండ్రి. సర్కారోళ్ళు మన తాన అన్నిటికీ ట్యాక్సులు వసూలు చేస్తారు కదా, అట్లా మన రాష్ట్రంలోకి వెళ్ళి కేంద్రంలో ఉన్న సర్కారు కూడా పైసలు పోతాయి. అట్లా 100 రూపాయలు పోతే అండ్లకెళ్ళి మనకు 10 రూపాయలు కూడా వెనకకొస్తలేవు. మనం 100 రూపాయలు కడితే అండ్లకెళ్ళి మనకు బిచ్చం వేసినట్టు 4 పైసలు ఇచ్చి మిగిలినవన్నీ మీది దిక్కున్న రాష్ట్రాలకు పట్టుకోబోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కువ ఇయ్యకున్నా కనీసం మా పైసలన్న మాకీయండ్రని మన రాష్ట్ర సర్కారోళ్ళు ఎప్పటి సందో అడుగుతున్నారు. దాని మీద కేంద్రంలో మంత్రి పీయూష్ గోయల్ సారు నిన్న ఇట్లా మాట్లాడిండు. ఇచ్చిన పైసలు మళ్ళీ అడుగుతారా, మీది గంత చిన్న బుద్ధ అని ఉల్టా మనలనే మాటలంటున్నాడు. దేశంలో మన మీది దిక్కున్న శానా రాష్ట్రాలకు ఆమ్దాని తక్కువ, ఆకలి ఎక్కువ, పని తక్కువ, పక్కోళ్ళ గుంజుకుని తినుడు ఎక్కువ. ఢిల్లీలో గద్దె మీద కూర్చునేటోళ్ళు ఆ రాష్ట్రాలోనే ఉంటున్నారు. మనం రాత్రి పగలు కష్టపడి సర్కారుకు ఆమ్దాని తీసుకొస్తే అవన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్ సొంటి రాష్ట్రాలోళ్ళు మలుపుకపోతున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండని అంటారు కదా, కేంద్రం వాళ్ళది కూడా అదే కథ అన్నట్టు. మీదికెళ్ళి ఇట్లా రూబాబు చూపిస్తారు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.